జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల్లో విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 2 సంవత్సరాలుగా విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల కాలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్ 3 నుంచి ప్రైవేటు విద్యా సంస్థలు మూసివేస్తామని ప్రకటించడంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థులు ధర్నా నిర్వహించారు. అనంతరం విద్యార్థి నాయకులు అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందజేశారు. హలో విద్యార్థి, హలో విద్యార్థి, రాష్ట్ర పిలుపు మేరకు మరి ఈరోజు చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని ముట్టడించడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో మరి విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు విద్యార్థుల పైన మరి తీవ్రంగా నిర్బంధం విధిస్తా ఉన్నది. మరి ఆ విద్యార్థులకు నష్టం చేస్తా ఉన్నది. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా మరి ఇవాళ దాదాపు రాష్ట్రంలో 8,000 కోట్లకు పైగా ఫీజు బకాయిలు పెండింగ్ లో ఉండడము ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటు. మరి ఇవాళ ప్రైవేట్ యజమాన్యాలు మరి కాలేజీలు మూసేసే పరిస్థితి అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందో ఇవాళ చూస్తా ఉన్నాం. మరి అదే విధంగా నోటీస్ ఇచ్చినారు ప్రైవేట్ యజమానాలు, మేము కాలేజీలు బంద్ చేస్తామని. మరి నోటీసులు ఇవ్వడం అంటే ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నాశనం చేయడమే. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బడుగు బలహీన వర్గాలు చదువుకున్నటువంటి విద్య పైన చిత్తశుద్ధి లేదు. బడుగు బలహీన వర్గాల పట్ల నిర్లక్ష్యం. మరి అన్ని రకాలుగా ఇవాళ రాష్ట్రంలో విద్యార్థులందరినీ రోడ్లపైకి ఎక్కించడం అంటే మరి ఎట్లా ఏంది పరిస్థితి? ఇవాళ మాకు రావాల్సినటువంటి స్కాలర్షిప్లు, మాకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్ర విద్యార్థి లోకాలందరినీ కూడా రోడ్లపైకి ఈడ్చుకురావడం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిక్కించాడు. ఖచ్చితంగా మా బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి విద్యార్థుల పక్షాన ఈ రాష్ట్రంలో మరి ఈరోజు అన్ని కలెక్టరేట్లను ముట్టడించడం జరిగింది. తక్షణమే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా రేపు 3వ తేదీ వరకు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్లను 8,000 కోట్ల బకాయిలను ఖచ్చితంగా ఇవ్వాలి. లేకుంటే నిరవధిక బంద్ చేసి రోడ్ల మీద కూర్చుంటాం. ఖచ్చితంగా నేను తిరగలేము. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు.